అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరతరెడ్డి గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతు పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉంది. ఎవరు కొనట్లేదు అనుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ అంటే ఉన్న కూటమి ప్రభుత్వం అండగా ఉంటాం మేమని చెప్పి పొగాకు రైతులకి అండగా ఉంది. మంచిలో బురద జల్లుతున్నట్టు సాక్షి టీవీ వాళ్ళు దీన్ని కూడా బురద జల్లుతున్నారు. ఏమని? పొగాకు కొనుగోలులో పచ్చపాతం అని జెండాని రైతుకు అంటిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైనా విమర్శలు చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ మీద విమర్శ చేస్తున్నప్పుడు రైతు కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఎంతవరకు న్యాయం జరుగుతుందని ముఖ్యమైన అంశంగా చూడాలి. అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మొదలు చూసుకుంటే అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతి విషయం కూడా ఏదో ఘర్షణ వాతావరణం, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కానీ ఏది కూడా ప్రతిపక్షం నుంచి సానుకూలంగా ఒక సూచన కానీ సలహా కానీ రావట్లేదు. అయితే రైతులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే రైతులకు అన్యాయం జరిగే రైతు ఏ రైతైనా, ఏ పార్టీలో ఉండే రైతైనా రైతును రైతుగానే చూడాలి. రైతుకు పార్టీ అంటగట్టకూడదు. ఎన్నికల టైంలో వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తారు, నచ్చిన విధంగా ఉంటారు. చాలామంది రైతులు అసలు ఏ పార్టీ కూడా బయటపడే ప్రయత్నం చేయరు. దానికి కారణం ఏంటంటే ఒక పార్టీ ముద్ర వేసుకున్నట్టయితే వచ్చే స్కీములు కొంతమంది మధ్యలో ఉండే నాయకులు అందకుండా చేస్తారు. నువ్వు ఆ పార్టీకి లాయలిస్టులు, ఆ పార్టీకి ఓటేసావు అనే ఉద్దేశంతో వాళ్ళు రావాల్సిన పథకాలు కానీ సబ్సిడీలు కానీ రాకుండా కొంత కింది స్థాయి నాయకులు వాళ్ళకు అడ్డుకుంటారనే ఉద్దేశంతో రైతులు ఎక్కడ కూడా బయటపడే ప్రయత్నం చేయరు. వాళ్ళకు ఎన్నికల సమయంలో వాళ్ళకు నచ్చిన పార్టీకి ఓటేస్తుంటారు. కొంతమంది బయట కూడా తిరుగుతుంటారు. పార్టీకి ముఖ్యంగా కార్యకర్తలుగా రైతులు కూడా తిరుగుతుంటారు. కార్యకర్తలుగా తిరిగినప్పటికీ వాళ్ళకు కూడా ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా అందాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతే రాజు అని చెప్తాం, స్లోగన్స్ ఇస్తాం, రైతు లేని రాజ్యం లేదని చెప్తుంటాం. ఇవన్నీ స్లోగన్స్ ఇస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల సంక్షేమం, రైతు సంక్షేమం. రైతులు ఎంత ఉత్పత్తి చేస్తే అంత దేశానికి జీడిపి పెరుగుతుంది, జీడిపికి వాళ్ళు సహాయం అందిస్తుంటారు. కాబట్టి ఈ విధమైన రాజకీయం రైతుల విషయంలో చేయకూడదు అనేది మనం ప్రధానంగా గుర్తించాల్సిన అంశం. ఇంకా మనం పొగాకు రైతులకు సంబంధించి చర్చను ఇక్కడ ఏదైతే సాక్షి మీడియా వాళ్ళు చేస్తున్న చర్చను చూసుకున్నట్టయితే ఖచ్చితంగా దాన్ని గమనించాల్సిన అవసరం. నిజంగానే పొగాకు రైతులకు అన్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతున్నట్టయితే ఏ విధంగా జరుగుతుంది? నిజంగానే జరిగినట్టయితే ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు. అది ప్రతిపక్షాల బాధ్యత, ప్రజలకు సహాయకరంగా ఉండొచ్చు. అక్కడ చూసుకున్నట్టయితే పొగాకును నిజంగా చెప్పాలంటే పొగాకును ప్రభుత్వం డైరెక్ట్గా కొనే పరిస్థితులు లేవు, కొనది కూడా. ఇప్పుడు వరి ధాన్యాలు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ ఇలాంటివన్నీ ప్రభుత్వం మార్కెటింగ్ల ద్వారా కొంటూ ఉంటుంది. కానీ పొగాకు సంబంధించిన కంపెనీలు మాత్రమే కొంటూ ఉంటాయి. కానీ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటుంది. 12,000 రూపాయల క్వింటాల్ పని తీసుకోవడానికి వాళ్ళు పూనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేవలం పచ్చ రైతులకే పక్షపాతంతో చేస్తున్నారనే విమర్శల వల్ల రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది, రైతులకు మేలు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే రైతుని నువ్వు ఎప్పుడైతే పార్టీల వైజ్గా డివైడ్ చేస్తావో అక్కడ గ్రామాల్లో కూడా కొంత కక్షలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరికి అది అందకపోవచ్చు, అది ఏ పార్టీ వల్లైనా ఉండొచ్చు. అది ఘర్షణలకు, ఈర్ష్యా ద్వేషాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే మొదటి రోజు కొంతమంది రైతులకు కొనుగోలు అయిన తర్వాత రెండో రోజు, మొదటి రోజు ఒకవేళ కొంతమంది రైతులకు అవ్వకపోతే నేను ఈ పార్టీ ఏరియా కావాలేదనే కక్షలు, కార్పణ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. పచ్చ రైతులకే అందుతుందని చెప్పే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నప్పుడు మిగతా రైతులకు కూడా అందించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు అలా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు సహాయం అందించే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం వల్ల రైతులకైతే లబ్ధి చేకూరే అవకాశం అయితే కనిపించదు.
ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసుకున్నట్టయితే ప్రతి మార్కెట్ యార్డు దగ్గరికి వెళ్తున్నారు. మిర్చి రైతు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మిర్చి యార్డులకు సంబంధించిన కొంత వెళ్ళడం కంటే అక్కడ ఎక్కువ రాజకీయమే మనకు కనిపిస్తుంది. రాజకీయంగానే ఏదో ఒక ఘర్షణ వాతావరణంలో నెలకొనడం. మన మామిడి రైతులను చూసుకున్నట్టయితే మామిడి రైతుల మీద రోడ్ల మీద మామిడి కాయలను పోసి నిరసన వ్యక్తం చేయడం, సరే ఇవన్నీ చేస్తున్నప్పటికీ దానివల్ల రైతులకు లబ్ధి పొందితే మంచిదే. ప్రతిపక్ష పార్టీ నిర్వహిస్తున్న పాత్ర ఎప్పుడు కూడా మంచి పాత్రగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడాల్సింది ప్రతిపక్షమే. అంటే ప్రభుత్వం దృష్టికి అన్నీ రాకపోవచ్చు, ఎమ్మెల్యేలు సొంత పార్టీ వాళ్ళు అన్ని విషయాలు చెప్పకపోవచ్చు. ఎందుకంటే అధినేత దగ్గర మాకేమైనా ఇబ్బంది ఉంటుందో, ఇక్కడ చెప్పినట్టే అధినేత మమ్మల్ని తక్కువ చేస్తాడేమో అని చెప్పే ఉద్దేశంతో చెప్పకపోవచ్చు. కానీ పత్రికలు అలాగే చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా అధికార పక్షానికి ముందు సమస్యలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చివరికి ఏమైంది, వీళ్ళు పొగాకు రైతులకు సంబంధించి ఇంత చేస్తే లాస్ట్కి ఏమైంది, వైసీపీకి సంబంధించిన రైతులు, వైసీపీకి ఓటేసిన రైతులే తిరగబడే పరిస్థితి తెస్తున్నారు. దానివల్ల ఎవరు పలసనయ్యారు, చివరికి వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వమే విఫలమైందని చెప్పొచ్చు. అంటే నీ పార్టీకి ఓటేసిన వాళ్ళు, నీ పార్టీ రైతులు, నీ పార్టీ కార్యకర్తలే నీ మీద తిరగబడుతున్నారు. అయితే దీనికి కూడా మళ్ళీ ఒక న్యూస్ రాశారు కదా సార్, అంటే భయపెట్టి ఇలా చెప్పించారు అని చెప్పి. భయపెడుతూ చెప్పడం అంటే నిజంగానే ఒకవేళ భయపడుతూ చెప్పే వాళ్ళ ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి. నిజంగా వాళ్ళకు న్యాయం జరిగితే ఒకరిద్దరు భయపడి చెప్తారు, కానీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మా పొగాకు రైతును గతంలో కంపెనీలు వచ్చి కంపెనీల దగ్గర దేబెరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కంపెనీలు తీసుకుంటే లేకపోతే ప్రభుత్వం అట్లా కాదు. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నప్పుడు ప్రభుత్వం ప్రజలు ఓటేశారు కాబట్టి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు ముందుకొచ్చి టేకప్ చేశారు కాబట్టి అది గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. కంపెనీలు వాళ్ళు అవసరం ఉంటే కొనుగోలు చేస్తారు, అవసరం లేకుంటే ఈ సంవత్సరం అసలు మేము కొనుగోలే చేయమంటారు. వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? కంపెనీ వాళ్ళని మాకు కొనుగోలు లేవు, మేము కొనే పరిస్థితి లేదని చెప్తారు. వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అట్లా కాదు. ఒకవేళ వాళ్ళకు అవసరం లేకున్నా కొనాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం దృష్ట్యా. కాబట్టి ఇప్పుడు తిరగబడుతున్న రైతుల్ని వాళ్ళు గమనించాలి. నా పార్టీకి ఓటేసిన రైతులు బెదిరింపు కంటే కూడా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకు న్యాయం జరుగుతున్న దృష్ట్యా వాళ్ళు తిరగబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన కొనుగోళ్లకు సంబంధించి ఇట్లాంటి రాజకీయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం ఉన్నప్పుడు తిరగబడతారు, లేకుంటే తిరగబడే అవకాశం ఉండదు. బెదిరిస్తేనో భయపడితేనో వాళ్ళు భయపడే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు ఏ రైతులు కూడా పార్టీగా బయటికి రావడానికి ఇష్టపడరు. నేను వైసీపీ, నేను టీడీపీ పార్టీ రైతును, నేను వైసీపీ పార్టీ రైతులే. వాళ్ళకు కావాల్సింది ఏంది, వాళ్ళు పంట పండిస్తారు. పంట పండించిన తర్వాత మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్కి వెళ్ళిన తర్వాత గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత ఆ డబ్బులు బ్యాంకుల్లో 4-5 రోజుల్లో 1 వీక్ లోపల వాళ్ళ అకౌంట్లో పడాలి. ఇదే రైతులు కోరుకునేది. అంతకుమించి వాళ్ళకేముంటుంది? దాన్ని వాళ్ళు ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అది వైసీపీ చేసినా, టీడీపీ చేసినా మాకు న్యాయం జరుగుతుంది, మాకు టైంకి డబ్బులు పడ్డాయి, టైంకి కొనుగోలు జరిగాయి. వారాలు రైతులు మనం చూస్తుంటాం. వరి ధాన్యాల విషయం వచ్చినప్పుడు వారాలు అక్కడ కల్లాలు పోసుకొని, కుప్పలు పోసుకొని మార్కెట్లో వెయిట్ చేస్తుంటారు. ఈలోపు వర్షం వస్తుంటుంది, కొంత లాస్ అవుతుంటుంది. ఇవన్నీ పరిస్థితులు ఇస్తే వాళ్ళకి ఏం కావాలి, మార్కెట్కి తీసుకోగానే వెళ్ళనే మార్కెట్లో కొనుగోలు పూర్తవ్వాలి. కొనుగోలు పూర్తయిన ఒక వారం రోజుల్లో ఎప్పుడో వాళ్ళకు డబ్బులు పడాలి. ఇంతవరకే. ఇక అక్కడ వైసీపీ రైతులు, టీడీపీ రైతులు అనేవాళ్ళు ఉంటారు. ఇది ప్రతిపక్షం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రచ్చ చేయడం కంటే కూడా వాళ్ళకు రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఇంకా మేలు జరగాలంటే ఏ విధంగా సూచనలు సలహాలు చేయాలి, అందరి రైతులకు ఏ విధంగా సహాయం చేయాలనే కార్యక్రమం ముందుకెళ్తే రైతులు కూడా సంతోషించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.